రోడ్లపై చెత్త పడేసే వారిపై స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది జీహెచ్ఎంసీ. ఎవరు చూడరు కదా, చూసినా మనల్ని ఏమంటారులే అని అనుకుంటే చలాన్స్తో కొడుతుంది బల్దియా. రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో నాలాల్లో చెత్త వేసేవారికి భారీగా చలాన్స్ విధిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సీసీఎంఎస్ యాప్ను తీసుకొచ్చిన బల్దియా అధికారులు 2.5 నెలల్లో నగర వ్యాప్తంగా సుమారు 44 లక్షల రూపాయల జరిమానా విధించారు. నగరంలో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. గ్రేటర్ పరిధిలోని రోడ్లపై చెత్త వేస్తే చలాన్ల మోత మోగిస్తోంది. నాలాలు, చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు బల్దియా అధికారులు. పారిశుద్ధ్య నిర్వహణ, జరిమానాలు విధించడానికి సీసీఎంఎస్ యాప్ తీసుకొచ్చారు. దీని ఆధారంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్న వారిపై జరిమానాలు విధిస్తున్నారు. మార్చి 1 నుంచి గ్రేటర్ పరిధిలో ఉన్న 30 సర్కిళ్ల వారీగా ఫైన్స్ వేస్తున్నారు. 2.5 నెలల్లో 43,22,000 రూపాయల చలాన్స్ విధించారు. కూకట్పల్లి సర్కిల్లో అత్యధికంగా 449 చలాన్స్ వేయగా అత్యల్పంగా ఫలక్నామా సర్కిల్లో 17 చలాన్స్ వేశారు అధికారులు. ఇప్పటి వరకు 14,69,000 రూపాయలను జరిమానాల ద్వారా కలెక్ట్ చేశారు బల్దియా అధికారులు. ఇందులో అత్యధికంగా కూకట్పల్లి సర్కిల్లో 3,07,000 రూపాయలు కలెక్ట్ చేశారు. జరిమానాల విధానం పారదర్శకంగా అమలయ్యేందుకు కాంప్రహెన్సివ్ చలాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొబైల్ యాప్ను తీసుకొచ్చారు. శానిటేషన్ విభాగానికి సంబంధించిన జరిమానాల విధింపును ఏఎంఓహెచ్లు, నిర్మాణ వ్యర్థాలపై ఉండే జరిమానాలను టౌన్ ప్లానింగ్ అధికారులు విధిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉల్లంఘనలను తెలుపుతూ వాటి ప్రకారం జరిమానాలు విధిస్తున్నారు. జరిమానా విధించేటప్పుడు ఉల్లంఘన ఫోటో తీసి అధికారి పేరు, జరిమానా మొత్తం, ఉల్లంఘనల పేరు, ఫోన్ నంబర్, చిరునామాతో డిజిటల్ రసీదు వస్తుంది. అన్ని రకాల జరిమానాలు యాప్ ద్వారా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాలు చెల్లింపు వివరాలు SMS రూపంలో పబ్లిక్కి పంపిస్తున్నారు. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల్లో పరిశుభ్రతపై బాధ్యతను పెంచేందుకు చలాన్స్ విధిస్తున్నామంటున్నారు బల్దియా అధికారులు.